సచ్చినోడా ఇందులో తప్పేలేదమ్మా ఉండమ్మా ఆగరా ఆగు ఆగక్కడ ఆగు 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 ఆగరా పొద్దునే ఎదరాశాలంటే నన్ను కొడతావండి నాన్న మా వైజాగ్ నుంచి వచ్చి హైదరాబాద్ బిర్యానీ తినాలంటే అమ్మ కోడి పట్టుకోమని అందుకనే పట్టుకోవాలి నేను ఎప్పుడన్నా అసలు కోళ్ళు అంటే ఎలర్జీ ఇందాక అన్నావులేరా నీకు అసలే మతి మరుపు అమ్మా నేను కాలేజ్కి వెళ్ళొస్తాను అలాగే వెళ్ళొస్తాను సాయంకాలం తొందరగా వచ్చాయి గుడికి వెళ్ళాలి సరే అమ్మా రేయ్ దాన్ని చూసి నేర్చుకోరా నువ్వు 10th క్లాస్ లో ఉండగా అది 10th క్లాస్కి వచ్చింది ఇంటర్మీడియట్ పాస్ అయ్యి డిగ్రీ కూడా చేస్తుంది నువ్వు మాత్రం ఫెవికాల్తో అంటించినట్టుగా ఆ 10th క్లాస్కి అతుక్కుపోయావు ఇది ఇవాళ పేపర్లో 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినాయి ఇందులో నీ నెంబర్ ఎదురా తెలుగు పేపర్ తెచ్చావేంటి ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్ పేపర్లో వేస్తారు ఎదవ నాటకాలు ఆడేవంటే తాత తీస్తా ఎందుకండి వాడిని ఊరికే తిడతారు వాడు 10th పాస్ అవడం నాకు ఇష్టం లేదు అంతే ఏంటి అవునండి ఇలాగే మా ఊర్లో ఒకటి 10th పాస్ అయితే వాడిని జైల్లో పెట్టారు ఆడవిడే అక్క నాకు తెలియదు అప్పుడు నువ్వు ఊళ్ళో లేవులేరా వాడు 10th పాస్ అయ్యి ఇంజనీర్ అయ్యి ఎక్కడో బ్రిడ్జ్ కడితే అది కూలిపోయి ఎంతో మంది పోతే వాడిని తీసుకెళ్లి జైల్లో పెట్టారండి అలాగే వీడు 10th పాస్ అయితే జైలుకి వెళ్తాడేమో నాకు భయం వేస్తుందండి అమ్మా నేను జైలుకి వెళ్ళినా నాకు భయం వేస్తుంది వద్దులే నాన్న అసలు నువ్వు 10th పాస్ అవ్వద్దు అసలు అబ్బా అసలు నీ వల్ల కదంటే ఆడు చదువు సంకరాగిపోతున్నాయి రే ఆటోవాడి కొడుకు ఆటోవాడి అవ్వాలని లేదురా జీవితంలో ఒక్క మంచి పని చేయరా కనీసం ఆ 10th అన్న పాస్ అవరా ఇదిగో ఇంకోసారి ఆ 10th క్లాస్ గురించి మాట్లాడితే మర్యాదగా ఉండదు చూసారా పాపం పిల్లాడు ఎంత భయపడిపోతున్నాడో నువ్వు రారా నాన్న రైతు బజార్కి వెళ్ళి కూరగాయలు తెద్దు గాని నేనేం చేశాను కాంతమ్మ కనెక్షన్ కచ్చాక్ సునీత సునీత మన ఇద్దరం పెళ్లి చేసుకుందామా సచ్చినోడా నేను ఇక్కడ 1 సంవత్సరం పెద్దదానిరా అయితే వచ్చే సంవత్సరం చేసుకుందామా ఎరా పొట్టి సచ్చినాడా నా కూతురుతో నీకు పనేంట్రా నువ్వు వద్దు నీ కూతురుదమ్మా ముందు 6 నెలలు కేబుల్ బిల్ కట్టు ఆతను మా బాధ నువ్వు సంటేస్తున్నాడు కేబుల్ ఎప్పుడొచ్చి సచ్చిందని బిల్లు కట్టమంటావురా మా ఇంట్లో కరెంట్ ఉంటే కేబుల్ ఆఫీస్ లో కరెంట్ ఉండదు అక్కడ కరెంట్ ఉంటే ఇక్కడ కరెంట్ ఉండదు మమ్మల్ని ఏం చేయమంటావా వెళ్ళి కరెంట్ ఉన్నాడు అయినా ఇవాళ నుంచి అక్కడ ఇక్కడ కరెంట్ ఉన్నా మీ ఇంటి టీవీలో మాత్రం బొమ్మ రాదు ఏ కనెక్షన్ కట్ చేసేగా నా టీవీ కనెక్షన్ కత్తిరించి నన్ను డబ్బులు అడగడానికి వస్తావా నీకెన్ని గుండెలా పొట్టి సచ్చినాడా ఇవాళ నుంచి నీకు నాకు కనెక్షన్ వద్దు నన్ను వదిలేయ్. ఏంటి కేబుల్ మధుగాడికి కాంతమ్మకి కనెక్షన్ ఉందా కేబుల్ మధుగాడికి కాంతమ్మకి కేబుల్ కనెక్షన్ అడ్డం పెట్టుకొని కాలనీలో నా క్యారెట్ బ్యాట్ చేస్తారా నీ చిమ్మడి పోరు నీ మొహం ఏంటి ఏదో కాల్చిన వాసన వస్తుంది నా కడుపు నేనంటే దాంట్లోంచి కాదు మీ ఇంట్లోంచి అయ్యో నా మతి మరి మండిపోను పొయ్యి మీద పాలు పెట్టి మర్చిపోయాను ఉల్లు సచ్చినాడు వచ్చి నీ పని చెప్తాను ఇవాళ వీడిని వదిలేదే లేదు ఆగరా వచ్చేది చెప్తానందిగా బాబు చెప్పడం కాదు చంపేస్తుంది పరిగెట్టు ఇంకా ఎంతసేపు అయ్యా గాలి ఆడక ప్రాణం పోయేలా ఉంది అయిపోయింది సార్ అయిపోయింది మిమ్మల్ని తీసుకెళ్లి ఫ్యాన్ కింద కూర్చోబెట్టి నేను వెళ్ళి స్విచ్ చేస్తాను ఫ్యాన్ నుంచి తుఫాన్ గాలి వస్తుంది మీరు కూర్చొని గట్టి పట్టు కూర్చోండి ఏది తిరగదే ఫ్యాన్ ఎక్కడ ఉంది టాప్ మీద స్విచ్ ఎక్కడ ఉంది గోడ మీద కరెంట్ ఎక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే టైం పడుతుంది మరి అదిగో చూడండి ఎలా తిరుగుతుందో ఇప్పుడు చూడండి 2లో పెడతాను ఎలా ఉందో చెప్పండి కాశ్మీర్ లో కరీనా కపూర్ తో కబడ్డీ ఆడినట్టుంది 3లో పెడతాను ఇప్పుడు చెప్పండి వర్షంలో త్రిషతో డ్యూయట్ పాడినట్టుంది ఇప్పుడు చూడండి డైరెక్ట్ గా 5 మీద పెడతాను ఐశ్వర్య రైతు ఐస్ గట్ల మీద కూర్చొని ఐస్ క్రీమ్ తిన్నట్టుంటుంది గెడ్డం చేస్తున్నప్పుడు గెడ్డం మాత్రమే చెయ్యాలి మీసానికి ఏదైనా అయిందా మట్టలు జరిగిపోతాయి అసలు ఈ మీసం గురించి తెలుసా నీకు అబ్బే నేను పెద్దగా చదువుకోలేదు సార్ అయితే జాగ్రత్తగా విను నాకు పెళ్ళైన మొదటి రాత్రి మా ఆవిడకి ముద్దివ్వబోతుంటే మీసాలు గుచ్చుకుంటున్నాయి తీసేసివ్వండి అంది మరి ఇచ్చారా సార్ ఇచ్చాను విడాకులు అంత ఇష్టం నాకు ఈ మీసాలంటే అసలే రేపు మీసాల పోటీ కూడా జరగబోతోంది జాగ్రత్తగా చెయ్యి డోంట్ వరీ సార్ మొన్న జరిగిన గడ్డాల పోటీకి నేనే ఒక అన్ని రెడీ చేసి పంపాను ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చింది సార్ ఎవరతను ఏ రాఘవేంద్రరావు బిఏ సార్ సరే తొందరగా చెయ్యి ఓకే సార్
అయిపోయాడు వాళ్ళ సార్ సార్ ఆ, షేవింగ్ అయిపోయింది సార్. బాగానే చేసావు గానీ ఈ క్రీమ్ ఏంటి చూడకుండా వదిలేసావు? ఒరేయ్, నా మీసాలు టవల్లో ఉన్నాయి సార్. రే వేణు, సినిమాకి టైం అవుతుంది పదరా. నేను రానురా, మీరు వెళ్ళండి. ఏమైందిరా వీడికి? రేయ్, సినిమాకి రమ్మంటే నీలుగుతావేంట్రా? ఏమైందిరా? మా లవ్ మ్యాటర్ మంజు వాళ్ళ ఇంట్లో లీక్ అయిపోయిందిరా. వాళ్ళ నాన్న మంజుని వాళ్ళ బావకిచ్చి పెళ్లి చేసేస్తున్నాడు రా. రేపే పెళ్లి. నువ్వు ప్రేమించిన అమ్మాయికి ఇంకొకరితో పెళ్లి అవుతుంటే నువ్వు ఇక్కడ మొన్న తీసుకుని కూర్చుంటావేంట్రా? మరేం చేయమంటావు? నేను ఎక్కడ దొరికితే అక్కడ నరకేయడానికి వాళ్ళ నాన్న మనుషులు తిరుగుతున్నారా. మంజు వీళ్ళని లవ్ చేసినా వేరే వాడిని చేసుకుంటుందని నాకు ముందే తెలుసు. రేయ్, నీకు మంజు అంటే ఇష్టమేనా? ప్రాణం రా. అయితే మంజు మెళ్ళలో తాళి కడతావా? నాకు చేసుకోవాలనే ఉందిరా, కానీ వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న సంగతి మేము చూసుకుంటావరా? రేపు అదే ముహూర్తానికి నీకు మంజుకి పెళ్లి. నువ్వు తాళి కడతావా? రేయ్, ఇదేరా ఇల్లు. రేయ్, ఆ వెరైటీ పరోటా గాడు ఈడే అంటాడు. కుండి కింద తాళం పెట్టావా మర్చిపోయావా? పెట్టేశాను. ఏ కుండి కింద పెట్టావు? ఏ కుండి కింద పెట్టానే ఎత్తి చూస్తే తెలుస్తుంది. నన్ను ఇలా చంపకపోతే రోజు ఒకే కుండి కింద పెట్టావచ్చు కదే. ఈ తెలివితేటలకి ఏం తక్కువ లేదు. రోజు ఒకే కుండి కింద తాళం పెడితే మనం లేనప్పుడు ఏ దొంగ వేదో వచ్చి ఇల్లంతా దోచుకుపోతాడు. ఇలా లాభం లేదే. ఈ రోజు సాయంత్రమే 2 చెవులున్న తాళం కొరి పారేస్తాను. అలా పారేసే 2 చెవులున్న దాన్ని ఒక చెవి చేశారు. నోరు మూసుకుని పదండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రాంబాబు గారని. నేనేనయ్యా. సార్ మమ్మల్ని ఆటో శంకర్ పంపించండి. ఒరే మీరా? మీకోసం 2 రోజుల నుంచి చూస్తున్నానయ్యా. ఈ అడ్రస్ జేబులో పెట్టుకుని. ఆగు. నేను ఏదైనా ఫ్రీగా తీసుకుంటానేమో కానీ ఫ్రీగా మాత్రం ఇవ్వను. ఇది నేను నీకు ఇస్తే నువ్వు నాకు ఫ్రీగా ఏమిస్తావు? సార్ మీకు 1 year పాటు షేవింగ్, హెయిర్ కటింగ్ 2 ఫ్రీ సార్. సిటీలో #1 బార్బర్ అండి. థ్యాంక్స్ అయ్యా. మరి ఇంకేమిస్తావు? సార్ ఇది కేబుల్ టీవీ అండి. 1 year పాటు మీ ఇంట్లో టీవీ కేబుల్ కనెక్షన్ ఫ్రీ. మొత్తం అన్ని ఛానల్స్ వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకేమిస్తావు? ఇంకా సార్ ఇది సూపర్ స్టేషన్ సార్. ఏంటండి, సంవత్సరం పాటు మీ ఇంటికి కరెంట్ బిల్ రాకుండా చూసుకుంటాం. మరి ఇంకేమిస్తావు? మీ ఇంట్లోకి ఒక్క దోమ ఈగ కూడా రాకుండా రోజు మీ ఇంటి చుట్టూ పొగేస్తుంటాడండి. ఓకే, థ్యాంక్ యూ బాబు. వీళ్ళందరి సంగతి ఓకే. మరి నువ్వేమిస్తావు చెప్పు. వీళ్ళందరూ ఇది కరెక్ట్ గా చేస్తున్నారో లేదో చూస్తుంటారండి. ఓకే, ఇదిగో బాబు తీసుకో. థ్యాంక్స్ సార్. ఈ స్కీము ఈ రోజు నుంచే అమలయ్యేటట్టు చూడండి. అయ్యో, ఈ స్కీమ్ నిన్నటి నుంచి ఆపేసామండి. ఏంటి? చెప్పేది సార్, కొత్త స్కీమ్ మొదలు పెడతామండి. ఏంటది? నేను ఒకటి ఇస్తే వీళ్ళు తల ఒకటి ఇస్తారండి. అయితే త్వరగా ఇచ్చి. రావాలి. నువ్వు రా.